అందరికీ మరణాత. ప్రియదేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల మన ధ్యానాంశం పసి పిల్లలను సాకిన దైవ సన్నిధి. పసి బాలురకు, బాలికలకు, పసి బిడ్డలకు, పసి కందులకు తోడై ఉన్న దేవుని సన్నిధి. మరి వాస్తవంగా సన్నిధి గురించి కొన్ని అంశాలు సిద్ధపడి అదే బాణీలో యోనా దేవుని సన్నిధిని ఎలాగూ విడిచి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నారో ఇది మనం ధ్యానం చేసుకుందామని సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఒక నూతన ఉద్రేకం, ఒక నూతన వాక్య సరళి రాత్రి కాలం మందు కలుగుటను బట్టి మళ్ళా కొన్ని విషయాలు పసిబిడ్డలకు దేవుడు ఎలా తన సన్నిధి తోడుగా ఉంచి విడుదల చేశాడన్న అంశం ధ్యానిస్తూ ఉన్నప్పుడు చాలా కొత్త విషయాలు అనుభవంలోకి వచ్చి తప్పకుండా మీతో పంచుకోవాలని ఆశించి సంగతులు మీకు తెలియజేస్తూ ఉన్నాను. బహుశా ఇక్కడ ఉన్న మనలో చాలామంది తల్లులు, చాలామంది తండ్రులు కనబడుతూ ఉన్నాడు. ఈ కాలములో బిడ్డలైన వారికి తోడై ఉండవలసినది దేవుని యొక్క దయ, ఆయన దీవెన, ఆయన సన్నిధి, ఆయన ఆశీర్వాదం. దేవుని వాక్యములో ఇట్టి బాలురకు దైవ సన్నిధి తోడై ఉండి ఎలాగూ వారిని భావి కాలమున బలవంతులుగాను, ప్రవక్తలుగాను, రాజులుగాను, శ్రేష్ఠులుగాను, జ్ఞాన సంపన్నులుగాను, రాజులుగాను, పరిపాలకులుగాను, ప్రవక్తలుగాను రూపుదిద్దిందో వాక్యములు మనం గ్రహింపగలుగుచు ఉన్నాం. ఈ ధ్యానానికి మనం మూల పురుషునిగా, ముఖ్యునిగా ధ్యానం చేసుకునవలసిన, తప్పక విధిగా పరీక్షించవలసిన ఒక గొప్ప బాలుడు, పెద్దవాడై ప్రవక్తగా, దీర్ఘదర్శిగా, నాయకునిగా రూపుదిద్దబడిన సమూయేలు ప్రవక్త మనకు కనబడుతూ ఉన్నాడు. ఒకసారి మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, 10వ వచనం, 19వ వచనం చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు, సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇయ్యమనెను. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. దేవుని స్వరం చాలా అరుదుగా ఆ కాలమందు వెలువడేదంటండి. అటువంటి దివ్య స్వరం బాల్యకాలములో వినగల సామర్థ్యం, సిద్ధపాటు బాలుడైన సమూయేలు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత మనం ధ్యానం చేస్తే రాజ్యానికి, ముఖ్యంగా ఏలీ ఇంటికి ఏ కీడు సంభవించనై ఉంటూ ఉన్నదో దేవుడే విషిదముగా బాలుడైన సమూయేలుకు తన గురువు గారి గురించిన సంగతులన్నీ స్పష్టంగా తెలియచేసి ఉన్నారు. వృద్ధుడై ఉన్న, అనుభవజ్ఞుడై ఉన్న సమూయేలుకు గురువై ఉన్న ఏలీకి రాల దేవుని స్వరం, ఏలీ వినలా దేవుని మాట, ఏలీకి వెలువడలా దేవుని ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత, ఈ వాక్కు అంతా కూడా ఎవరిని గురించి? ఏలీ గురించి. ఏలీ గురించిన వాక్కు శిష్యుడైన, బాలుడైన సమూయేలుకు వెలువడింది. కానీ అంతకాలం దైవ పరిచర్య చేస్తూ కొనసాగుతూ ఉన్న బహువృద్ధుడై ఉన్న ఏలీకి స్వరం వినబడలా. ఎంత విచిత్రం ఆలోచించండి.
తర్వాత మనం చూస్తే ఈ సమూయేలు బాల్యములోనే దేవుని స్వరం వినగల అనుభవం అందుకొని పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్న కారణాన అతని మాటలలో ఏది తప్పిపోలేదంటండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇంగ్లీష్లో తర్జుమాలో ఒక విచిత్రమైన మాట ఉంటుంది. అది ఏంటంటే, నన్ ఆఫ్ హిట్స్ వర్డ్స్ ఫాల్, వాట్ ఎవర్ ప్రిడిక్షన్ హీ అటర్డ్ గాడ్ ఫుల్ఫిల్డ్. అంటే ఏ ప్రశస్త వస్తువు అయినా, ముఖ్యంగా ప్రశస్త పానీయం, ఇక్కడ ఉన్న భావం ఏంటంటే ద్రాక్షారసం. ద్రాక్షారసం గిన్నెలో నుండి కింద పడింది అనుకోండి, ఆ ద్రాక్షరసం ఏమైపోద్ది? వృధా అయిపోద్ది, వ్యర్థమైపోద్ది. ఒలికి కింద పడ్డ రసం ఎవరైనా చేత్తో తీసుకొని స్వీకరిస్తారా? తీసుకోరు, స్వీకరించడు. ఎందుకంటే అది ఎంత శ్రేష్టమైన రసమైన పదార్థమైనా కానీ క్రింద పడితే అదేమైపోద్ది? వ్యర్థమైపోద్ది. కానీ సమూయేలు వచించిన ఏ పలుకు కూడా నెరవేరకుండా కింద పడలేదు అంటండి. ప్రతి పలుకు ఏమైంది అంటండి? నెరవేరింది అంటండి. ప్రతి పలుకు కార్యరూపం దాల్చిందంటండి. ఏ ఒక్క పలుకు కూడా కింద ఒలకలేదంట. అంటే ఏ ఒక్క పలుకు కూడా వ్యర్థం కాలేదంటండి. అంటే ఆయన పలుకులో ఎంత విశిష్టత ఉంది, ఎంత నెరవేర్పు ఉంది, ఆయన పలుకునకు ఎంత విలువ ఉందో దీనిని బట్టి మనం గ్రహింపగలుగుతూ ఉన్నాం. కాబట్టి బాలుడైన సమూయేలుకు దేవుడు తోడై, ఒకటి, పిల్లలైన వారు వయస్సును బట్టి దినదినం, మాసం మాసం, సంవత్సరం సంవత్సరం ఏమవుతూ ఉంటారు? ఎదుగుతూ ఉంటారు. ప్రతి బిడ్డ కాలం బట్టి, వయస్సును బట్టి విధిగా ఏమవ్వాలా? ఎదగాల. పెద్దవారు ఎదగరు, పెద్దవారు అలాగే నిలిచిపోతాడు. నేనే ఉన్నాను, నేను ఎదగను. ఇంచుమించు 14, 15, 16 సంవత్సరాల వరకు ఎదుగుతాడు. తర్వాత ఎదుగుదల నిలిచిపోద్ది. పిల్లలు, పుట్టిన పిల్లలు పుట్టినట్టుండరు. వారు యవ్వన కాలం, మరి వారు టీన్స్ దాటి 20, 19 ఆ సంవత్సరం వచ్చే వరకు వయస్సులో ఎదుగుతారు. అలాగే వారి ఫిజిక్, వారి భౌతిక కాయం ఏమవుతూ ఉంటుంది? ఎదుగుతూ ఉంటుంది. దానితో పాటు ఎదగవలసిన మరి ఒక ముఖ్య అంశాలు ఏమనగా, దేవుని కృపలో వారు ఎదగాల, జ్ఞానములో వారు ఎదగాల, విద్యలో వారు ఎదగాల. 12వ సంవత్సరం వయసు గల అబ్బాయి 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నాడు అనుకోండి, ఏమంటారు? ముద్దు అంటాడు. ఎందుకు? ముద్దు ఏమవదు, ఎదగదు. ముద్దు ముద్దులాగే ఉంటుంది. మొలక ఏమవుద్ది? ఎదుగుద్ది. అందుకే ఏమంటారంటే ముద్దు అంటాడు. ముద్దు కొంత మార ఎదుగుద్ది, దాని తర్వాత ఎదగదు. అందుకే ముద్దు నీ బుర్ర ఏమవ్వాల? ఎదగల. కాబట్టి వయసులో ఎదగాల, జ్ఞానములో ఎదగాల, విద్యలో ఎదగాల, దేవుని కృపలో ఎదగాల, దేవుని కరుణ కనికర వాత్సల్యములో కూడా ఎదగాల. అంటే దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన, దేవుని అండ, దేవుని దండ అలాగే బిడ్డకి ఎదుగుతూ ఉన్న కొలది దేవుని దయా ప్రేమ వాత్సల్యములు అనుదినం ఏమవుతూ ఉండాలా? నూతనమవుతూ ఉండాలా, ఎదుగుతూ ఉండాలా.
మరి ముఖ్యముగా జ్ఞానమందు ఎదగాల, విద్యయందు ఎదగాల, తెలివితేటల యందు ఎదగాల, అలాగే సహజ సిద్ధంగా ఎదగాల, ఆధ్యాత్మికంగా ఎదగాల, గౌరవ విషయంలో కూడా ఎదగాల. పిల్లల్ని రై ఒరై అంటాడు. ఒక వయసు వచ్చిన తర్వాత, వారు పుష్పవతి అయిన తర్వాత, వారు పంచి కట్టిన తర్వాత ఏమంటారు? అబ్బాయి అబ్బాయి అంటారు. ఏరా అంటారు. ఎందుకు? వాడు ఏమయ్యాడు? ఎదిగాడు. కాబట్టి ఎదిగిన కొలది వాని యొక్క గౌరవం ఎదుగుద్ది, అలాగే వాని కీర్తి ఎదుగుద్ది. ఎందురా అబ్బాయి 7వ క్లాస్ చదువుతున్నావా? బాగా చదువుతున్నావురా అంటాడు. అది ఇంజనీరింగ్ చదువుతున్నాడు అనుకోండి, అబ్బా ఇంజనీరింగ్ చదువుతున్నావా, మెడిసిన్ చదువుతున్నావా అంటారు. ఎందుకు అబ్బాయి ఏంది మెడిసిన్ చదువుతున్నావు అంటగా అనరు. ఎందుకు? ఆటోమేటిక్గా ఎదుగుదలను బట్టి ఏమొచ్చేస్తుంది బిడ్డకి? ఘనత, గౌరవం, ఖ్యాతి. ఏం చదువుతున్నా? నేనే ఫెయిల్ అయ్యా, ఇంట్లో కూర్చున్నా. ఎదవా అంటాడు ఏ చదువుకున్నాడైనా. ఎరా బుద్ధి లేదురా, మీ అమ్మా నాన్న ఫీజులు కట్టి చదివిస్తుంటే మొద్దులు అవుతుంది. అందుచేత ఈవేళ ఇంజనీరింగ్ కాలేజీలో ఏం చేస్తున్నారంటే ప్రతి మొద్దుని మీరు ఫీజు కడుతున్నారు కాబట్టి పాస్ చేసేస్తున్నాడు. కాబట్టి గౌరవంలో, కీర్తిలో ఎదగవలసిన వారై ఉంటూ ఉన్నాడు. ఎలాగూ సమూయేలుకు దేవుని సన్నిధి తోడై ఉండి దైవ ప్రత్యక్షత దయచేసి ఇన్ని రంగాలలో ఎదిగేలాగా చేసిందో ధ్యానం చేయటానికి కొంచెం వెనక్కి వెళ్ళి 1 సమూయేలు 2వ అధ్యాయం 21వ వచనం చదువుకుందాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. హన్నా పిల్లలు 5 ఉన్నారు. ఈ 5 పిల్లలు లోకములో ఎదుగుచున్నారు. కానీ సమూయేలుకున్న విశిష్టత ఏంటంటే, సమూయేలు అంటండి దేవుని సన్నిధిలో ఉండి ఎదుగుచున్నాడు అంటండి. ఎంత గొప్ప ధన్యత! సమూయేలు ప్రతిష్ఠింపబడ్డ బాలుడు కాబట్టి 2వ అధ్యాయం 1వ వచనంలో ఒక ఏఫోదు కుట్టించి సమూయేలును దేవాలయములో హన్నా ప్రతిష్ఠించింది కాబట్టి అప్పటి నుండి బాలుడైన సమూయేలు ఎక్కడ ఎదుగుతున్నాడు అంటండి? దైవ సన్నిధిలో, దేవుని సమక్షములో. సమూయేలుకు దేవుని సన్నిధి తోడై ఉండి ఎదిగేలాగా చెయ్యుట ఇందున్న ఒక గొప్ప విశేషత అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సమూయేలు తన వయస్సుకు, తన హోదాకు, దేవుని సమక్షమునకు తగినట్లుగా ఎదుగుచూ ఉండెను. గమనించండి, పిల్లలున్న లేక తల్లులుగా, తండ్రులుగా మనకు తెలిసిన నగ్న సత్యం అదేంటంటే, పీడియాట్రిషియన్స్ దగ్గర అంటే పిల్లల వైద్యుల దగ్గర రకరకాల చార్ట్లు ఉంటాయి. ఏంటి చార్ట్లు? 9 నెలలకి ఇలాగ పుట్టాల, 2 సంవత్సరాలకి ఇంత బరువు ఉండాలా, ఇంత ఎదగాల. అందుచేత ఏమలారా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్తే ఏం చేస్తారు? వెంటనే తూకం చూస్తారు, ఎత్తు చూస్తారు. అవునా కదా చెప్పండి. మరి నాకు చాలా తక్కువ అనుభవం, మరి స్త్రీలుగా మీకు అనుభవం ఉంటుంది. మళ్ళా ఒక 6 నెలలు తీసుకురామ్మా అంటాడు. వెంటనే ఏం చేస్తారు? బరువు చూస్తారు,
ఎత్తు చూస్తారు, ఆరోగ్య పరిస్థితి చూసి బాగోలేదు, అంత బాగుంది, ఏం పర్వాలేదు అంటారు. కాబట్టి ఒక నిర్దిష్ట ఎదిగే సూత్రం పిల్లల విషయంలో పాటించే పద్ధతి ఈ లోకములో ఈవేళ చూస్తూ ఉన్నాం. ఒకవేళ వారు వయస్సుకు తగినట్లుగా బరువు లేకపోతే, వయస్సుకు తగినట్లుగా ఎత్తు ఎదగకపోతే ఏమంటారు, టానిక్ వాడండి, కొంచెం పౌష్టికాహారం పెట్టండి, కొంచెం పాలు గుడ్లు బాగా తినిపించండి అంటాడు. ఉదాహరణకి వాడు 5 సంవత్సరాలకే 18 సంవత్సరాలలాగా పెరిగిపోయి ఏనుగులా తయారాడు అనుకోండి, ఏమంటారు, అమ్మా చికెన్ పెడతాం మానేసి, కొంచెం కొవ్వు పట్టింది, ఇట్లా కొవ్వు పడితే రకరకాల రోగాలు వస్తాయి, అందుచేత అడిగి ఆకుకూరలు పెట్టు, బ్యాలెన్స్డ్గా బిడ్డలు పెరగాలి, ఎక్కువ పెరగకూడదు, తక్కువ పెరగకూడదు. ఒక నీతి, ఒక నియమం ఉంటుంది, ఆ నియమానుసారంగా వారు ఎదగవలసి ఉంటూ ఉన్నాడు. ఈవేళ 10వ క్లాస్ పిల్లలను చూస్తే ఈడెక్కడో రా అనిపిస్తున్నాడు, మీసాలు వచ్చేస్తున్నాయి, ఆడు ఎంత ఉంటాడు, నా పక్క నుంచి పెడితే తమ్ముళ్ళలాగా ఉంటాడు, ఏందిరా బాబు ఏందిరా అంటే ఆడు తినే తిండి, వాడి హార్మోన్స్ అట్లాంటివి మనం ఏమీ చేయలేం. ఎందుకంటే సమూయేలు ఎలాగూ ఎదగాలో, ఎంతవరకు ఎదగాలో అలాగను ఎదిగేలాగా తన సన్నిధిలో దేవుడు దీవించి జ్ఞానమందు, విజయందు, ఆధ్యాత్మిక జీవితమందు, శరీర తత్వమునందు, అలాగే అన్ని రీతులుగా దేవుడు తన సన్నిధిలో సమూయేలును ఏం చేస్తున్నాడు అంటే పెంచి వృద్ధి చేస్తూ ఉన్నాడు. మరి ఒక విషయం మనం చూస్తే సామెతలు 16:31 చదువమ్మా. నెరసిన వెంట్రుకలు సొగసైన కిరీటం అవి నీతి ప్రవర్తన గలవానికి కలిగి ఉండవలసిన లక్షణం. కాబట్టి నెరిసిన వెంట్రుకలు గల వారు ఆ నెరిసిన వెంట్రుకలకి ధర్మం చేసేలాగా ఏం పాటించాలంట, నీతి న్యాయం పాటించాలా. కాబట్టి నెరిసిన వెంట్రుకలు కలిగిన వాడికి ఎవరికి ఘనత అంట, నీతి న్యాయములు పాటించే వాడికే. నీతి న్యాయములు పాటించలేను నెరిసిన వెంట్రుకలు కోటింగ్ వేసుకోండి. నీతి న్యాయాలు పాటిస్తేనే తెల్లగా ఉంచుకోండి. నీతి న్యాయాలు పాటించలేకపోతే ఏం చూసుకోవచ్చు, రంగేసుకోవచ్చు. కాబట్టి నీతి న్యాయ మార్గములు నిరసన వెంట్రుకలు గల వారికి కీర్తిని, ఘనతను, ప్రతిష్టను ప్రసాదిస్తాయి అంటండి. అర్థమైందా? కాబట్టి నిరసన వెంట్రుకలు కలిగి ఉండి కూడా ఇంకా పిల్ల చేష్టలు చేస్తే ఆ నిరసన వెంట్రుకలు గల వాడికి మెంటల్ మెచ్యూరిటీ, మెంటల్ కేస్ అంటాడు. అందుచేత విధిగా నిరసన వెంట్రుకలు గలవారు నీతి గల జీవితం జీవించడం శ్రేష్టం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. హెబ్రీ 5:12. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా మీ అనుభవం బట్టి మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను, దేవుని విషయాలలో మొదటి మూల పాఠాలను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చింది. మీరు పాలు త్రాగవలసిన మీరు పిల్లల్లాగా పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారము తినగల వారు కారు. గమనించండి, ఇది మన ఆత్మీయ జీవనాభివృద్ధి నిమిత్తం ఒక కొలమానం.
ఏంటండి? ఒక కొలమానం, ఒక కొలత అన్నమాట. వినండి, విషయం ఏంటంటే ఎంత పెద్దవారైనా కానీ కీర్తన గ్రంథమే 23వ కీర్తన, 100వ కీర్తన, 65వ కీర్తన, 121వ కీర్తన, ఎందుకు? వీళ్ళ ఆధ్యాత్మిక జీవితం ఏమవ్వలేదు, ఎదగలేదు కాబట్టి ధన్యతలు ఇవియే. బోధకులుగా మా బోటోళ్ళు కూడా ఏం చేయాలా? పాల వంటి మెత్తటి ఆహారము కాదు, రాను రాను సంఘం ఎదిగే కొలది ఏం చేయాలా? మాంసం వంటి పౌష్టికాహారముతో కూడిన ఆత్మీయ మేత పెట్టినప్పుడు అన్ని విషయాలలో సంఘము కూడా బలాభివృద్ధి చెందటానికి వీలు కలుగుతుంది. కాబట్టి మీరు విశ్వాసముల ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, మేమును ఎదిగి మిమ్మల్ని కూడా ఎదిగేలాగా చెయ్యాలి. అంతేకాని ఎంతసేపుడికి పాలు త్రాగే పసిపిల్లల్లాగా మూలపాఠాలుకే అంకితం అవ్వకూడదు. అలాగే మనం కూడా వాక్యం పఠించేటప్పుడు కీర్తన గ్రంథము అలాగే సువార్తలలో కాక మనం కూడా లోతైన సత్యాల అన్వేషణ కలిగా ఆకాంక్ష, ఆకలి మనలో కూడా మనం కలిగి ఉండాలి. కాబట్టి ఈవేళ నేను ఏ లోతైన ఆహారం భుజిస్తాను, ప్రభు నాకు ఈవేళ లోతైన ఏ మేత పెడతారు, ఏ ఆహారం అందిస్తారని విశ్వాసులకు కూడా ఏముండాలండి? ఆరాటం, ఆకలి చాలా అవసరం అన్నమాట. అందుకే పౌలు గారు అంటారు, మీరు ఉపదేశకులు 10 మందికి చెప్పవలసిన వారిగా ఎదగవలసిన మీరే ఇంకా ఏమై ఉన్నాడు? ABCDలు చెప్పే అంత చిన్నపిల్లల్లాగా మీ మైండ్ మెచ్యూరిటీ లేక నిలిచిపోయిందా అని వాపోతున్నారు అన్నమాట అండి. అందుచేత పాలు తాగటానికి పళ్ళు అక్కరలా, నవలక్కరలా, ఏం చేయనక్కరలా. పళ్ళు లేని పిల్లలకి, నవలు లేని పిల్లలకి, నవ్వటం శాతకాని పిల్లలకి ఏం పెడతారు? మెత్తటి ఆహారం పెడతారు. ఎందుకంటే వారికి అప్పటికి ఇంకా ఏం చేత కాదు? నమలటం, మింగటం చేత కాదు. అందుకే అన్నప్రాసన నాటికి మెల్లమెల్లగా వాళ్ళకి అర్థమవుద్ది. ఏంటది? నోట్లో అన్నం పెట్టుకోవాలా, ఎట్లా నవలాలా, ఎట్లా తినాలా. అలాగే వాక్య బోధకులమై ఉన్న మేము అస్తమానం పాల వంటి ఆహారము కాక మీ ఆధ్యాత్మిక జీవితానికి, మీ మనస్సులకు క్లిష్టమైన సవాలుతో కూడిన వర్తమానం అందించిన వేళ మీరు కూడా ఆ వర్తమానం అందుకొని ఏం చేయాలా? నమలాలా, నెమరు వేయాలా, ధ్యానించాలా. కాబట్టి మేత వేసిన తర్వాత గొర్రె కానీ ఏ పశువు కానీ ఏం చేస్తుంది? నెమరు వేస్తుంది. నెమరు వేసింది బాగా అరుగుద్ది, నెమరు వేసింది ఆరోగ్యానికి ఆధారం అవుతుంది. అలాగే వాక్యం మనం మింగేసి వదిలేయటం కాదండి, వాక్యం నెమరు వేయాలా. మరి ముఖ్యంగా వాక్యానుసారంగా నడవగలగాల. అప్పుడే వాక్యం మన జీవితంలో ఏమవుతుందండి? సార్థకమవుతుంది. కాబట్టి పేతురు భక్తుడు కూడా ఇదే విషయం తెలియజేస్తారు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. చాలు. యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందండి. అర్థమయ్యే వాక్యాలు కాదు. మేము చెప్పేటప్పుడు కూడా ఏం చెప్పాలా? మాకు అర్థం కాని
వాక్యాలు సిద్ధపడి చెప్పాలా? మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి కాదు. దేవుని కృపయందునో దేవుని జ్ఞానమందునో ఏమవ్వాలంటండి? ఎదగాల. అందుకే యేసుని గురించిన, ప్రభు గురించిన విషయాలు ధ్యానం చేస్తూ నెమడు వేసుకుంటూ ఆత్మీయ జీవన వృద్ధి కొరకు మనం పాటుపడవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అట్టి మాంసాహారం మనం ఆస్వాదించుట ద్వారా ఆత్మలో ఏం పొందగలం? బలం పొందగలం, జీవం, ఉజ్జీవం పొందగలం. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడాను, పిల్లవాని వలె తలంచాను, పిల్లవాని వలె యోచించాను. ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాని చేష్టలు మానివేసితిని. కాబట్టి పౌలు గారు ఎలాగూ దేవునిలో పిల్లవానిగా వచ్చిన ఆయన వృద్ధి పొంది పెద్దవాడయ్యాడు, పిల్ల చేష్టలు మానివేసి పెద్దల గౌరవబద్ధమైన జీవితము కలిగి జీవిస్తూ ఉన్నారు, సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక జీవితములో, మానసిక జీవితములో, విశ్వాస జీవితములో వినండి వికాసము అవసరము. ఏమవసరం చెప్పండి? వికాసం. వికసించాలి. ఏమవాలి చెప్పండి? వికసించాలి. పువ్వు మొగ్గలాగే ఉండకూడదు, పిందిలాగే కాయ ఉండకూడదు. ఏమవ్వాలా? చెట్టులో నుండి సారం అధికముగా తీసుకొని ఏమవ్వాలా? వికసించాల. అలాగే ముదరాల, పండాల, పువ్వైతే పుష్పించాల. దానినే మనం ఏమంటాం చెప్పండి? వికాసం. అందుకే రాస్తారు, అనుదినము నీ ఆత్మీయ జీవనము వృద్ధి అగును నమ్ముము. ఆమేన్. కాబట్టి అనుదినము మన ఆత్మీయ జీవము ఏమవ్వాలంటండి? వృద్ధి అవ్వాల. దేవునిలో వచ్చినప్పుడు ఎలాగున్నామో అలాగే ఉండకూడదు. నీ ప్రార్థన, నా ప్రార్థన, నా వాక్య పఠన, నీ వాక్య పఠన, నా వాక్య ధ్యానం, నీ వాక్య ధ్యానం ఎలాగ ఉండకూడదు చెప్పండి? ఒకే రీతిగా ఉండకూడదు. ఏమవ్వాలండి? వృద్ధి పొందాలా, వర్ధిల్లాలా, ఎదగాల, వికసించాలా, బలపడాలా. అప్పుడే మహిమ నుండి అధిక మహిమకు, క్రీస్తు స్వారూప్యమునకు మనం ఏమవుతాం? మార్చబడతాం. మొదటి పేతురు 1:23. ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. రైట్. 24. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిల్చును. రైట్. 25. మేము ప్రకటించిన అక్షయముగు వాక్యమును బీజం చూడండి ఒకసారి. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతము అయిన జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు గమనించండి. మనం కలిగి ఉండవలసిన బీజం క్షయ బీజం కాక శాశ్వత బీజమై ఉన్న జీవము గల దేవుని వాక్య మూలముగా మనలో ఏ బీజం పడాలంటండి? అక్షయ బీజం, నిత్య జీవమును బీజం. ఏ బీజం? వాక్యమను బీజం. ఈ వాక్యమనే బీజం మన ఆత్మకు ఏం ప్రసాదిస్తుందంటండి? అక్షయత.
అంటే నిత్యము జీవించగల ధన్యత. చాలు చాలు. కాబట్టి గమనించండి, సరి అయిన పౌష్టికాహారం లేక ఆఫ్రికా దేశాల్లో, మిగతా దేశాల్లో స్టంటెడ్ గ్రోత్ అంటారు. అంటే 20 ఏళ్ల పిల్లలు కూడా 7 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లలు ఉండిపోతాడు. ఎందుకు? ఆహారం లేక. అందుకే ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి అనేది అందుకే. ఒకవేళ అదే దుస్థితి కనుక మనకు కూడా సంభవిస్తే, ఆహార కొదువ ఏర్పడితే పిల్లలు ఏమైపోతారు? క్షీణించిపోతారు, బక్క చిక్కిపోతారు. ఏముండదు? ఎదుగుదల, బలం. మరి ముఖ్యంగా ఈవేళ పిల్లలకు రేపు తల్లులు కావాల్సిన పిల్లలు కాబట్టి పిల్లలకి ఏం కావాలి చెప్పండి? బలమైన ఆహారం. తద్వారా వారు తల్లులు కాగలరు, వారు కూడా పిల్లల్ని కని దేశము, వంశము, కుటుంబములు ఏమవుతాయండి? వర్ధిల్తాయి, వృద్ధి చెందుతాయి. గమనించండి, అదే ఈవేళ కరువు అయిపోతుంది. పండించేవారు లేరు. పాడి పంట అనేది ఎవరి నోట వినపట్ల ఈవేళ. మరి ఈ క్రమములో సంసోను దేవుని సన్నిధిలో సమూయేలు వలె ఎదిగి వృద్ధి పొందుట మనం చూస్తున్నాం. ఒక వచనం చూసి ముందుకు వెళ్ళిపోదాం. న్యాయాధిపతులు 13:24 చదువమ్మా. తరువాత స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టిన ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించెను. చూడండి, సంసోను ఆత్మయందు ఎదుగుతూనుటకు యెహోవా ఏం చేశారంటండి? ఆశీర్వదించెను. కాబట్టి దేవుని బిడ్డలారా, దయచేసి ఆదివారమైనా మీ పిల్లల్ని దేవుని ఆశీర్వాదము కొరకు ఆలయానికి తోడుకుని రండి, మానబాకండి. ఎంత విద్య, ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత సంపద ఉన్నా దేవుని ఆశీర్వాదం లేకపోతే అవన్నీ శూన్యం. నరుల కష్టము కాదు. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం. ప్రతిదానికి ఏం తోడై ఉండాలా? దేవుని ఆశీర్వాదం. కాబట్టి మీ అందరికీ తెలుసు, మరి మా అమ్మగారు ఖచ్చితమైన హైందవ కుటుంబంలో వచ్చినవాడు. అయినా మమ్మల్ని బాల్యం నుండి మరి నిష్టగల క్రైస్తవ ఆధ్యాత్మిక భయభక్తుల్లో పెంచాడు. మరి చిన్నప్పుడు నోటి మాట కూడా రానప్పుడు ఒకటి నేర్పించాడు. చక్కగా స్నానం చేసి పౌడర్ కొట్టి ప్రభు బొమ్మ దగ్గరికి వెళ్ళి 3 మాటలు, తెలిసిన మాటలు, యేసయ్యా వందనాలు, స్తోత్రం, ఆమెన్, అంతే. అది నేర్పించింది. ఈవేళ ఎంత పెద్దోడినైనా కూడా బయటకు వచ్చేటప్పుడు యేసయ్యా వందనాలు, స్తోత్రం, ఆమెన్ అని వస్తా. ఎందుకు? ఆ బీజము నాటుకుపోయింది కాబట్టి. పౌడర్ వేసుకొని బయటకు వచ్చేటప్పుడు ఈవేళ యేసయ్యా వందనాలు, స్తోత్రం. ప్రార్థన మారలా. ఎందుకు? ఆ బీజం ఏమైంది? చిన్నప్పుడు. కాబట్టి దేవుని సన్నిధి నిన్ను చూస్తుంది, దేవుని సన్నిధి నిన్ను వీక్షిస్తుంది అనే ఒక చింతన, ఆలోచన వారు కలిగించినప్పుడు వారంత పెద్దవాడైనా ఏం చేయరు? తొట్టిల్లరు, దారి తప్పరు, మార్గము వైతొనగరు. అది చాలా అవసరం అన్నమాట అండి ఈవేళ. యెహోవా ఆశీర్వాదం. కాబట్టి లూకాసు సువార్త 1వ అధ్యాయం 80వ వచనం మనకు బాప్తిస్మిచ్చి యోహాను గారు శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలుకు బహిరంగంగా కనపడు వరకు, ప్రత్యక్షమగు వరకు అరణ్యములో వాసము చేసెను. ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాం. మన ప్రభు అయిన క్రీస్తు యేసు. లూకాసు వార్త 2వ అధ్యాయం 40వ వచనం. బాలుడు అయ్యున్న యేసు ప్రభు జ్ఞానముతో నిండుకొనెను, ఎదిగి బలము పొందుచుండెను. యేసయ్య ఎదిగి బలం పొందుచుండెను. దేవుని దయ, చూడండి, దేవుని దయ ఆయన మీద ఉండెను. లూకా 2:52
యేసు జ్ఞానమందును యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. ప్రతి బిడ్డకు ఈ 4 అంశములు చాలా అవసరములు. ఒకటి జ్ఞానం, వయస్సు, దేవుని దయ, మనుషుల దయ. కాబట్టి బిడ్డ పాఠశాలకు వెళ్ళాలి, చదువుకోవాలి అంటే చాలా మంది దయా దాక్షిణ్యాలు అవసరం. ఉదాహరణకి మీ దయ అవసరం. బిడ్డనెక్కించి తీసుకుని వెళ్ళే ఆటో డ్రైవర్ దయ అవసరం. అక్కడ స్కూల్ దగ్గర ఆలస్యమైన అనే వాడి దయ అవసరం. అందరితో పిల్లల్ని ఏం చెయ్యాలా? మంచిగా ఉండేలాగా పెంచాలా. దేవుని దయ, దేవుని సన్నిధిలో ఆయన దయ, పెద్దల దయ, అందరి పెద్దల దయ. జ్ఞానమందు దినదినాభివృద్ధి అవసరం, వయస్సునందు దినదినాభివృద్ధి అవసరం, దేవుని దయందు అభివృద్ధి అవసరం, సమానాభివృద్ధి, మనుషుల దయందు అవసరం. నేను బిడ్డలారా, ఒక విచిత్రమైన వాక్యం మనం ఆలోచించినట్లయితే రాత్రి చూసి ఆశ్చర్యపోయాను. ఎంత అద్భుతమైన వాక్యం, ఎట్లా మిస్ అయిపోయామా అని. లూకా 2:24 నుండి 47. ప్రభు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు, ధర్మశాస్త్రంలో రాయబడినట్లు గువ్వల జతనైనను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి యేసయ్యను యెరూషలేమునకు తీసుకొని వెళ్ళి, అప్పుడు ప్రభు యొక్క వయస్సు 12 సంవత్సరాలు. ప్రభుని ప్రతిష్ఠించుటకు, యవనస్తునిగా, ఒక బాలునిగా దేవునికి అంకితం చేయుటకు 2వ పర్యాయం మరల అర్పణలు తీసుకుని యెరూషలేం దేవాలయమునకు వెళ్తూ ఉన్నారండి మరియా యోసేపులు. లూకా 2:44. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగించి తమ బంధువులలోను నెలవైన వారిలోను ఆయనను వెదుకుచుండిరి. ఆయన కనబడినందున ఆయనను వెదుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన మాట ఏమనగా, బహుశా యేసుక్రీస్తు ప్రభు నజరేతులు జీవిస్తూ ఉన్నాడు. ఆ కాలమందు యేసయ్య 12 సంవత్సరాల బాలుడు. బహుశా పిల్లలైన వారు కాబట్టి ఆ కాలంలో మనకి ఇలాగే స్త్రీలకు ఒక విభాగం, పురుషులకు ఒక విభాగం. యేసుక్రీస్తు ప్రభు బాలుడు కాబట్టి తల్లితో వెళ్ళుండొచ్చు, తండ్రితోనైనా వెళ్ళవచ్చు, తప్పేం లేదు పిల్లలు కాబట్టి. మరి మరియమ్మ యోసేపుతో యేసయ్య ఉన్నారనుకొని, ప్రభు చిన్నప్పుడు బాలుడైన యేసయ్య ఉన్నారని చెప్పి ఆమె వచ్చేసి ఆమె ఇంటికి వెళ్ళిపోతున్నాడు, మార్గంలో ఉన్నాడు. యోసేపు ఏమనుకుంటున్నాడు? యేసు ప్రభు మరియతో ఉన్నాడేమో, తల్లితో ఉన్నాడేమో అని చెప్పి ఆయన అనుకున్నాడు. ఇద్దరు కలిసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత, నీ దగ్గర ఉన్నారంటే యేసు ప్రభు నీ దగ్గర ఉన్నాడు అనుకుంటే ఇద్దరి దగ్గర లేడు. మళ్ళా వాళ్ళు ఏం చేశాడు? వెనక్కి వచ్చి యెరూషలేములో ఉండుంటారు అని చెప్పి యెరూషలేములో ప్రభువు కొరకు వెతుకులాడుతూ ఉంటే ఏం జరిగిందో మనం చూస్తే మనకు ఆశ్చర్యం కలుగుతుంది. 46వ వచనం, 2:46. 3 రోజులైన తరువాత ఆయన దేవాలయములో ఏం చేస్తున్నాడు? ప్రభు దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి. ఎవరి మధ్య? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. చాలు కొంచెం అవుదాం. ఇక్కడ యేసయ్య అంట 3 రోజులుగా ఎవరి మధ్య కూర్చున్నారంట?
ధర్మశాస్త్రోపదేశకుల మధ్య, అంటే మాబోటి పాదురుల మధ్య ఆయన కూర్చొని వాళ్ళు చెప్పే మాట్లాడుతున్నారా అంటండి, వారికి ఆయన ప్రశ్నలు వేస్తున్నారా అంటండి. 12 ఏళ్ల బాలుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఇంచుమించు 50-60 ఏళ్ల బోధకులని వింటున్నారా అంటండి. మేం చెప్పే బోధ సండే స్కూల్ అర్థం కాదు, సండే స్కూల్కి పంపిస్తాం. అటువంటిది యేసయ్య నేరుగా ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చొని వారిని ప్రశ్న అడుగుతున్నారంట. తర్వాత ఉల్టా అయింది. ప్రభు సేవ ఆరంభించినప్పుడు పరిసయ్యులు శాస్త్రులు చిక్కుపరచాలని ఎవరు ప్రశ్న అడగడం మొదలుపెట్టాడు? యేసు ప్రభుని అడగడం మొదలుపెట్టాడు. అంటే ఆయన చర్చ గోష్ఠి అంతా ఎవరితో ఉందండి? ధర్మశాస్త్ర ప్రవిష్ఠులతో. అంటే అప్పటికే ప్రభు జ్ఞానమందు వయస్సు ఎందు ఏమైపోయాడు, ఎంతగా వృద్ధి పొందారో వర్ధిల్లారో, ఆయన జ్ఞానాభివృద్ధి ఎంత అమోఘముగా వ్యాపించిందో దీనిని బట్టి మనం చూస్తూ, అంతేకాదండి 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన యేసుక్రీస్తు ప్రభు 12 ఏళ్ల వయసులో ఆయన మాట్లాడిన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. గమనించండి. కాబట్టి వారికే ఆశ్చర్యం, వింత, విడ్డూరం కలిగిందంటండి. ఎంత విచిత్రం చూడండి. కాబట్టి అప్పటి నుండే దేవుని లేఖనాల పట్ల ప్రభువుకి ఏముందంటండి? ఆసక్తి. అలాగే ఈవేళ పిల్లలకు కూడా దేవుని మీద, దేవుని వాక్యం మీద, వారి విద్య మీద ఏం కలిగించాలండి? ఆసక్తి కలిగించినప్పుడు ఆటోమేటిక్గా వారు తమంతట తాము జ్ఞానాభివృద్ధి పొంది వారు వర్ధిల్లగల వారై ఉంటూ ఉన్నాడు. ఇటువంటి జ్ఞానాభివృద్ధి పొందిన మరొక మహనీయుడు మొదటి సంఘ హతసాక్షి స్టెఫెను. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. మాటలాడుట యందు స్టెఫెను మాట్లాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, స్టెఫెను అగుపరిచిన జ్ఞానమును, అతని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయిరి. సరా, ధర్మశాస్త్రోపదేశకులు ఎదిరింపలేకపోయిరా అంటండి. 15వ వచనం, అపోస్తలుల కార్యములు 6:15. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా, స్టెఫెను వైపు ఆయన ముఖ వర్చస్సు తేరి చూడగా, అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అందుచేత దేవుని బిడ్డలారా, దైవ సన్నిధి, జ్ఞానం, విద్య ముఖానికి వికసింపు కలిగిస్తానమాట అండి. వినండి, లిప్స్టిక్లు, కోటింగ్లు కాదు ముఖానికి వికసింపు. ఆధ్యాత్మిక జీవితం, విశ్వాసం, మనలో ఉన్న దేవుని ఆత్మ ముఖానికి ఏమిస్తుంది చెప్పండి? ఒక కళ, ఒక మంచి సౌందర్యం. కాబట్టి దేవుని ఆత్మ పూర్ణుడైన స్టెఫెన్ ఈర్ష్యతో చంప ప్రయత్నిస్తూ ఇరుకున పెట్టి చుట్టూ ఆవరించి ఉన్న, చిక్కుపరిచి ఇంక కాసేపట్లో రాళ్లతో కొట్టి చంపుతారు అన్న సమయంలో కూడా ఆయన ముఖం వికారం కాలేదంటండి. ఆయన ముఖం ఏమైందంటండి? వికసించిందంటండి. ఏ ముఖం వలె? దేవదూత ముఖం వలె. గమనించండి. అందుకే నీ నామస్వర మాధుర్యం నా నాలుక, నిన్ను కలిగిన వారి మాట ఎన్నలేమో జీవయు కలవు. నిన్ను ప్రేమతో చూచువాడి నీ ప్రేమ ఏమియో తెలియను. కాబట్టి 42వ కీర్తన 11వ వచనం, 43వ కీర్తన 5వ వచనములో ముఖ వర్చస్సు ఎలాగూ ఆరోగ్యమునకు ప్రతిబింబమో
మనం చూడగలుగుతూ ఉన్నాం. నా ప్రాణమా నా ప్రాణమా నీవేలా కృంగి ఉన్నావు, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, దేవుని నిరీక్షణ ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, ఆ, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. రైట్. 43:5 కూడా చదివేసిండు ఒకసారి. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయనను స్తుతించెదను. రైట్. అందుచేత ఇంకొక బైబిల్ సహాయం మనం తీసుకుందాం. ఇక్కడ ఈ వాక్యం ఒకసారి వేరే బైబిల్ ద్వారా, నా ప్రాణమా నువ్వెందుకు నిరుత్సాహంగా ఉన్నావు, అంతరంగంలో నువ్వెందుకు ఆందోళన పడుచున్నావు, దేవునిలో నమ్మకముంచు, ఆయన సన్నిధి సహాయం కోసం నేను ఆయనను స్తుతిస్తున్నాను. ఇక్కడ మనం గ్రహించవలసిన ఇంగ్లీష్లో ఉన్న అమోఘమైన మాట, హీ ఈస్ ద హెల్త్ ఆఫ్ దై కౌంటెనెన్స్. నీ ముఖానికి సౌందర్యం కలిగించుటకు, ఆరోగ్యం దయచేయుటకు ఆయనే ఆధారం. 43:5 కూడా అదే మనం చూస్తాం. కాబట్టి మన ముఖమునకు వర్చస్సు కలిగించున్నది దేవుని అందలి విశ్వాసం, ఆయన సన్నిధి అని మనకు తెలియజేస్తుందండి దేవుని వాక్యం. కాబట్టి ముఖ కవలికలు బట్టి వైద్యులు ఆరోగ్య పరిస్థితి చెప్పేయగలరు. ఏం చూసి? ముఖం చూసి. ఇక్కడ ఆదికాండం 31:2, ఆదికాండం 31:5. మరియు అతడు లాబాను ముఖము చూచినప్పుడు రైట్, అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదు. రైట్. కాబట్టి ముఖం బట్టి యాకోబు కనిపెట్టేసాడు, నా మామ నా మీద ఏదో వేసేసాడు ప్రణాళిక. వెంటనే తట్టా బొట్టా సర్దేసి మళ్ళా బయలుదేరిపోయాడు. ఇంకోటి చదివేసేయమ్మా. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. నాకు ముఖంలో కనబడుచున్నది అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నారు. ముగించేసుకుందాం దేవుని బిడ్డలారా. దేవుడు ఆయన సన్నిధి మనకు ఎంతో సామీప్యముగా ఉన్నట్టు వాక్యం ఘోషిస్తూ ఉన్నది. ద్వితీయోపదేశకాండ గ్రంథం 33వ అధ్యాయం 26-27 వచనములు. యెషూరును దేవుని పోలిన వాడెవడును లేడు, ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును, మహోన్నతుడై మేఘ వాహనుడగును, శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద నుండును. గమనించండి, ఇక్కడ కొత్త మాట చూస్తాం. యెషూరును అనే మాట ఇశ్రాయేలునకు దేవుడు పెట్టిన ముద్దు పేరు. యెషూరును అనగా నీతి గల, సత్యము గల, న్యాయ ప్రవర్తన గల నా జనమా అని దేవుడు పిలుస్తున్నారు అన్నమాట అండి. యెషూరును అంటే ఏంటండి? నీతి, సత్యం, న్యాయం, యథార్థం. కాబట్టి ఇదే మాట యెషయా 44:2 కూడా మనం చూడగలుగుతున్నాం. నిన్ను సృష్టించి గర్భములో నిర్మించిన నీకు సహాయము చేయువాడని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా సేవకుడు ఒక యాకోబు నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకు. దేవుని ముద్దు పేరు. ఇశ్రాయేలు మీద ముద్దు వచ్చినప్పుడు అంటండి దేవుడు ముద్దు పేరుతో పిలిచారంటండి ఇశ్రాయేలు వారిని. ఏమని? నీతిగల నా ప్రజలారా, భక్తిగల నా ప్రజలారా. అందుచేత దేవునికి మనం కూడా ముద్దొస్తే దేవుడు మనకు కూడా ఏం పేరు పెడతారు?
ఉందా? మనకి ముద్దు పేరుందా? గుద్దే పేరుందా? ముద్దు పేరుందా? బుద్ధి పేరుందా? బుద్ధి గల జనులకు దేవుడు పెట్టిన ముద్దు పేరు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్క విషయం మనం చూచి మనం ఈవేళ పాట ముగించేసుకుందాం. తర్వాత మనకు కనబడే ఒక మహోన్నతుడు దావీదు. దావీదుకి దేవుడు బాల్యము నుండి తోడై ఉన్నాడు. ఇంకెందరో ఉన్నాడు. ఇంతవరకు మనం చూచిన వాడు సమూయేలు. దేవుడు బాల్యం నుండి తోడై ఉన్నందున దర్శన వరం, ఆత్మయందు బలం, శరీర జీవితంలో వృద్ధి, అన్ని విషయాల్లో అభివృద్ధి. అలాగున దావీదునకు కూడా దేవుడు తోడై ఉన్నందున దావీదు పరాక్రమశాలి అయ్యాడు. ఏమయ్యాడండి? పరాక్రమశాలి. మొదటి సమూయేలు 16:18. చిత్తగించుము, రైట్. బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచితిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. రైట్. అతడు బహుసూరుడును, రైట్. యుద్ధశాలియు, రైట్. మాట నేర్పరియు, రైట్. రూపసియునై ఉన్నాడు. అన్నిటికి మించి మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అన్నిటికి మించి యెహోవా ఎవరికి తోడై ఉన్నాడు? దావీదునకు ఎప్పుడు? బాల్యము నుండి. అందుచేత దావీదునకు దేవుడు హెచ్చింపు దయచేసి అన్నల కన్నా గొప్ప చేసి, మరి విశేషముగా సింహమును, ఎలుక బంటిని కూడా చీల్చి వాటి నోట్లో ఉన్న గొర్రె పిల్లను వెలికి తీగల ధైర్య సాహసములు ఎవరు దయచేశాడు? దేవుడే. కాబట్టి దేవుడు దావీదును బాల్యము నుండి తన సన్నిధిలో, తన తోడులో, తన అండదండలో పెంచి వృద్ధి చేసి బలపరచి వర్ధిల్ల చేయుట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు కూడా బాల్యము నుండి ధర్మశాస్త్రములో ప్రవిష్టుడైన కారణాన దేవుని కుమారుడిగా పరమార్థికమైన బోధలు లోకమనే తలకిందులు చేసి లోకమంతటిని ఆకర్షింపచేసే అమోఘమైన పరమ జ్ఞానం మనుష్య కుమారునిగా అరుదించిన ఎవరు అందుకున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు. కాబట్టి దేవుని సన్నిధిలో, దేవుని వాక్యములో, దేవుని భయభక్తులలో మన బిడ్డలను పెంచిన నాడు వారు ఆఫ్రికా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా, ఇంగ్లాండ్ వెళ్ళినా, హాస్టల్లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, పోకిటి వారి మధ్య ఉన్నా, పొగిడేవారి మధ్య ఉన్నా, దేవుడే వారిని ఏం చేస్తారండి? కాపాడుతారు, రక్షిస్తారు, పదిలపరుస్తారు, భద్రపరుస్తారు. అందుచేత దేవుని బిడ్డలారా, ఈ కాలంలో బిడ్డలైన వారిని మనం దేవుని ఎదుట వాక్యములో, ప్రార్థనలో, దైవభక్తిలో, దైవ సన్నిధిలో పెంచి పెంపారచేయు వారమైనట్లయితే దావీదు వలె పరాక్రమశాలుడుగాను, యేసుక్రీస్తు ప్రభు వలె ధర్మశాస్త్రోపదేశకులతో కూర్చునే అంత జ్ఞాన వివేక సంపన్నులుగాను, బాప్తిస్మిచ్చి యోహాను వలె నిర్మోకమాటమైన ధైర్యం గల బోధకులుగాను, సమూయేలు వలె దీర్ఘదర్శకులుగా, ప్రవక్తలుగా, నాయకులుగా, యాజకులుగా రూపుదిద్దగల ధన్యత భాగ్యం దేవుడు దయచేవాడున్నాడు. కాబట్టి మనకే కాదు కానీ ఎవరికి దేవుని సమక్షం, దేవుని ఉనికి, దేవుని సన్నిధి అవసరం? చెప్పండి. బిడ్డలకు కూడా ఆదివారమే అద్భుతమైన దినం. కాబట్టి మిగతా రోజుల్లో మీరు దొరకరు. ఆదివారం కూర్చోబెట్టుకోండి, వాక్యం కండదా పెట్టించండి, అప్పుడు మాంసం కూర పెట్టండి, చికెన్ కూర పెట్టండి. అట్టగైనా అలవాటు చేయండి. తర్వాత తప్పకుండా వాడు ఏమవుతాడు? పసి బిడ్డలకు తోడైన దైవ సన్నిధి మన బిడ్డలకు, మన యవనులకు తోడై ఉండి నిండైన వర్ధిల్లత, కృతార్థత ప్రసాదించును గాక.